పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సార్ ఆ రోజుల్లో మీరు చెప్పారు కదా సాక్షి సినిమాలో అరే కెమెరామెన్ సెల్వరాజ్ గారికి నచ్చకపోతే మేము అంటే పక్కన పెట్టేస్తామని చెప్పేసి అని అన్నారు కదా. ఆ సందర్భంలో కెమెరామెన్ గారికి మీకు ఆ డిస్కషన్ అట్లా ఏమైనా జరిగిందా? జరిగింది, చెప్తాను. యా, ఫస్ట్ వెళ్ళాము పులిదిండి. అక్కడ విలేజ్లా కట్టారు, పాకలేసి గెస్ట్ హౌస్లా కట్టారు. అక్కడ ఉండేవాళ్ళు. ఫస్ట్ డే వెళ్ళగానే దిగ్గానే సాయంత్రం అయింది, భోజనాలు చేసాం. భోజనం చేసేటప్పుడు భోజనం అయిన తర్వాత నేను ముళ్ళపూడి రమణ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి రమణ గారు ఇలాగా కెమెరామెన్ పరిచయం చేస్తానన్నారు, చేయలేదే అన్నారు. అయ్యో మీ పక్కన కూర్చొని భోజనం చేశాడండి ఆయన అని చెప్పి అన్నాడు. సరే ఒకసారి మనిషి మేనేజర్ నుంచి పంపించాడు. ఆయన చూశాడు, రండి కూర్చోండి అన్నాడు. నిలబడి నమస్కారం చేశాను, కూర్చోండి. పర్వాలేదండి, మీరు చీఫ్ ఈ కంపెనీకి, కూర్చోండి పర్వాలేదు. కూర్చోండి. ఏమేమి పిక్చర్లు పనిచేశారు, ఈ పిక్చర్లు పనిచేశారు అంటే, ఇప్పుడేం కావాలి, మీకేం కావాలి సార్? నేను చాలా ధైర్యస్తున్నాను, నా టాలెంట్ నాకున్న టాలెంట్ నాకు తెలుసు. అందుకని నేను ఇమీడియట్గా చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఇంతకుముందు చూసిన మేకప్ నేను చెయ్యను. అదేంటి అన్నాడు ఆశ్చర్యపోతు. నా మేకప్ ఎప్పుడూ న్యాచురల్గా ఉంటుందండి, మేకప్ వేసినట్టుగా. ఇప్పుడు ఫిల్మ్లో డిఫరెన్స్ వచ్చిందండి. నాకు ఎవ్రీ మూమెంట్ మా గురువు చెప్పేవాడు. నేను అవుట్డోర్కి వస్తున్నానంటే ఆయన లేకపోయినా పిలిచి, ఇదిగో ఈ 12 పుస్తకాలు చదువు ఒకసారి అని చెప్పి అవన్నీ డీటెయిల్డ్గా నాకు చెప్పాడు. ఇట్లా మార్పు వచ్చింది, కెమెరాలో మార్పు వచ్చింది, ఫిల్మ్లో మార్పు వచ్చింది, అది ఇదని చెప్పాడు. దాన్ని బట్టి అదే జగ్గయ్య గారు నన్ను దీనికి తీసుకెళ్తానికి కారణం, పదండి ముందుకు. ఆ రోజుల్లో కూడా ఫిల్మ్లో చేంజ్ వచ్చి లిప్స్టిక్లు మార్చాలని చెప్పాడు. దానికోసంగా నన్ను పిలిచి, ప్రత్యేకంగా పిలిచి తీసుకెళ్ళాడు, పదండి ముందుకు. అదే థీరీ వల్ల మా గురువు చాలా హెల్ప్ చేశాడు. తర్వాత సరే కానివ్వండి చూద్దాం. కానీ సార్ ఈ బ్లాక్ అండ్ వైట్ మామూలుగా సినిమా అంటే ఆ రోజుల్లో వచ్చే బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు కానీ అంటే ఇప్పుడు వస్తున్న కలర్ దానికి డిఫరెన్స్ అనేది కూడా అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఏంటంటే కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఉండడంతో దానికి తగ్గ మేకప్ వేయడానికి కొంచెం ఎక్కువ కష్టం ఉండేదా? అవును, లైట్ అండ్ షేడ్స్ వర్క్ చేయాల్సి వచ్చేది. తర్వాత కెమెరామెన్కి హెల్ప్ అయ్యేవారు. తర్వాత ఆ రోజుల్లో మేకప్ ఎలా ఉండేదంటే షేడ్స్ వర్క్, నోస్కి హైలైట్, ఇవన్నీ పెయింటర్ ఎలా చేస్తాడో మేకప్ బయట ఫోటోగ్రఫీకి ఫేస్ మీద పెయింటింగ్ చేయాల్సి వచ్చింది. ఓకే. పైగా మీకు ఆ రోజుల్లో వెండి తెర అనేవాళ్ళు, మీకు గుర్తుందో లేదు, అందుట్లో నుంచి వెండి తీసేవాళ్ళు, ఫిల్మ్లో నుంచి అమ్మేవాళ్ళు, అందుకోసం వెండి తెర. వెండి తెర. ఓకే. అంత స్లో ఫిల్మ్ నుంచి ఇప్పుడు సిప్పు దాకా వచ్చేసి మార్పు. అసలు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్కి కలర్కి డిఫరెన్స్ కూడా ఉంది. కలర్లో కొన్ని లైఫ్ కలర్స్ ఉంటాయి ఫిల్మ్లో, ఆ లైఫ్ కలర్స్ని బట్టి మనం మేకప్ వేయాలి. అందుకని కృష్ణ గారికి చేయటం కష్టం, అదే వాణిశ్రీ గారు చేయటం ఈజీ. అది ఎట్లా సార్? అది పెయింట్ చేయాలా మనం ఆవిడ కలర్ని మార్చాలా, ఈయన కలర్ని డల్ చేయాలా. ఇది బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, చందమామలాగా వెలిగిపోతుంటారు. అందుకని అలాగే ఈ సిస్టమ్స్ వల్లే నేను పేరు ప్రఖ్యాతలు తీసుకోగలిగాను. మంచి గెటప్లు ఆ రోజుల్లో నాకు మెటీరియల్ ఎక్కడ ఉందండి, మంచి మంచి గెటప్లు చేయడానికి కారణాలు ఇదే. మీరు చేస్తే కొన్ని పిక్చర్లో చూస్తే ఫేస్ని
ఇంత పెద్దదిగా చేసేది, ఇంత చిన్నదిగా చేసేది, అదొక్కటి నా ఒక్కడికే సాధ్యమైంది. ఎట్లా సార్ ఇది మొత్తం మీ గురువు గారు ఇచ్చిన థియరిటికల్ నాలెడ్జ్? థియరిటికల్. ఒక విజయశాంతి ఫస్ట్ పిక్చర్, మారువేషంలో కృష్ణ గారు వస్తాడు, పంతులు గిరిబాబుకి పెళ్లి చేయబోతుంటే ఆ పెళ్లి చెడగొట్టడానికి వస్తాడు. ఎవ్వరూ గుర్తుపట్టల కృష్ణ గారిని, ఎవ్వరు ఇంత పెద్ద ఫేసు, అది నాకే సాధ్యమైంది. అప్పుడు హిందూ పేపర్ వాళ్ళు ఒక ఇంగ్లీష్ పేపర్ రాసింది, ఈ పిక్చరు ఫెయిల్యూరు, సబ్జెక్ట్ బాగాలేదు అని చెప్పి రాస్తూ, ఇందుట్లో చెప్పుకోదగ్గది ఒక మేకప్, హీరోకి మేకప్ మ్యాన్గా పనిచేసిన మేకప్ మ్యాన్ని అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే ఫ్రెండ్స్, రిలేషన్స్, ఫ్యాన్స్ రికగ్నైజ్ చేయలేనంత గొప్ప మేకప్ చేశాడని చెప్పి రాశాడు. అది నా లైఫ్కి. ఆ తర్వాత సెల్వరాజు గారు ఫస్ట్ డే చూసి మెచ్చుకున్నాడు, బాగుంది, గుడ్ గుడ్ అన్నాడు. అని చెప్పి తర్వాత ఒక చిన్న ఒక 4-5 క్యారెక్టర్లు ఉన్నాయి. బొడ్డపాటి గారు అందుట్లో కోమటి శెట్టి, ఆ వేషం. నేను ఆయనకి కొంచెం చెమటలు గారుతున్నట్టు, విలేజ్లో మనకి ఇందుట్లో మేకప్కి జనరల్ నాలెడ్జ్ కూడా కావాలి. ఓకే, సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళ ఆహాభావాలను బట్టి కూడా మార్చాలి. జనరల్ నాలెడ్జ్ అంటే కోమటి శెట్లు ఎలా ఉంటారు మనం విలేజ్లో చూసాం. నా చిన్నప్పుడు నేను చూసాను. మాకు కోమటి శెట్టి గారు చెమటలు గారుకుంటూ జిడ్డు ముఖంతో ఉన్నాడు. అది అలా ఆయనకి మేకప్ లేకుండా అలా టచ్ చేసి వదిలేశాను. సెల్వరాజు గారు నన్ను పిలిచి మాధవరావు గారు, దీనివల్ల ప్రేక్షకుడు వీళ్ళందరిని వదిలేసి ఆడనే చూస్తారండి, అందుకని మేకప్ ఈక్వల్గా వేయకూడదా అని అడిగాడు. అంత పెద్ద కెమెరామెన్ వేయకూడదా అని అడిగాడు. ఎందుకు, రీజన్ ఏంటి, మీరు ఎందుకు వేశారు ఇది? సార్, అక్కడ క్యారెక్టర్నే చూస్తారు, ఆర్టిస్టులను చూస్తే కథలో నుంచి మిస్ అవుతాం. పక్కా నడిపి వెరీ గుడ్. అందుట్లో చూడండి, మీరు సాక్షి పిక్చర్ చూస్తే జగ్గారావు, ఆనందమోహను, లారీ డ్రైవరు, వాళ్ళ గెటప్లు సపరేట్గా కనపడతాయి. జగ్గారావు గారు ఫస్ట్ పిక్చర్ అది, ఆనందమోహన్ ఫస్ట్ పిక్చర్. ఆ పిక్చర్కి నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ పిక్చర్ తోటి నిర్మల గారు కానీ, కృష్ణ గారు కానీ ఇక నన్ను వదల. ఓకే, నమ్మకం అనేది కూడా అక్కడ ఏర్పడిపోయింది. అది ఒక టెక్నీషియన్ గొప్పవాడు అనేది తెలిసినప్పుడు వదిలిపెట్టడం. అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత, సాక్షి పిక్చర్ అయ్యి వచ్చిన తర్వాత, నిర్మల గారు రోజు వాళ్ళ నాయన్ని మా ఇంటికి పంపించేది. నా మేకప్ కంప్లీట్గా మీరే వేయాలి, ప్రతి ఏ పిక్చర్ వచ్చినా మీరే వేయాలి, తమిళ పిక్చర్కి మీరే వేయాలి, మీరే వేసి వెళ్ళిపోండి అనేది. 2-3 సార్లు తిరిగిన తర్వాత నా మిస్సెస్ అంది, ఏంటవా పెద్ద ఆయన వస్తున్నాడు రానంటారేంటి, వెళ్ళి కనుక్కోండి అంటే, అదే సరే ఇంటికి వెళ్ళాను. ఆవిడ ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యింది, మేకప్ వేసేసి వెళ్ళిపో, నువ్వు నీ పాటికి నా పని చూసుకో, ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకో అని చెప్పి అలా ఆవిడతో పరిచయం అయింది. తర్వాత అసాధ్యుడి పిక్చర్కి కృష్ణ గారికి మేకప్. ఓకే, కృష్ణ గారు నాకు కబురు చేశాడు, మాధవరావు నువ్వే చేయాలి అంటే, నేను కంపెనీలు చేసుకుంటాను, 10 మందికి చేసే అలవాటు, ఒక్క చోట నేను స్ట్రక్ అయిపోలేను, సారీ ఏమనుకోవద్దని చెప్పి కబురు చేశాను. నెల్లూరు కాంతారావు గారు కూడా కమ్యూనిస్ట్. అదే ఆయన కాంతారావు గారు ఒకసారి మిమ్మల్ని ఆఫీస్కి రమ్మంటున్నారని చెప్పి పిలిపించాడు. వెళ్ళే
చేస్తే ఏమయ్యా మనం ఒకటి, నువ్వు కూడా పని చేసి పెట్టు నాకు, నువ్వు లేకపోతే బాగుండదు, మీ గురువు గారు వల్ల కాదు అక్కడి వల్ల నువ్వు చేసి, ఆయన కుమార్ గారు దానికి కూడా అంటే సరేలేండి చేస్తాను. ఆఖరికి ఏమన్నాడంటే కృష్ణ గారి కంటే నీకు ఒక 500 రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తానయ్యా హీరో కంటే. అంటే ఒక పర్సనల్ మేకప్ మ్యాన్గా మారడానికి జరుగుతున్న సందర్భాలు అప్పుడు ఆయన ఏం చేశాడు, కృష్ణ గారు కట్టలు తీసుకుని సాట్ నుండి వచ్చాడు, పక్క నవ్వి వద్దు అని చెప్పి, సరే విగ్గు పెడదాం చేద్దాం. అప్పటిదాకా విగ్గు లేదు, ఫస్ట్ విగ్గు అసాధ్యుడితో స్టార్ట్ అయింది. సార్ ఇంకా అప్పటి నుంచి మీరు కృష్ణ గారు ఇంకా పర్సనల్ ఇక ఇద్దరికి, కృష్ణ గారికి కానీ నిర్మల గారికి కానీ, అదే చాలామందికి చేశాను. అసలు నా లైఫ్లో మేకప్ అంటూ చేసింది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పెద్ద వాళ్ళకి చేశాను నేను. అది శ్రీరంగరావు దగ్గర నుంచి, సావిత్రి గారి దగ్గర నుంచి, కేఆర్ విజయ్ దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారు ఒక్కడు లేదు, నాగేశ్వరరావు గారు ఒక్కడు చేయలే, రామారావు దగ్గర నుంచి అందరికీ చేశాను, అంజలీదేవి గారి దగ్గర నుంచి. అసలు లేడీ ఆర్టిస్టుల దగ్గరికి కొంతమంది మేకప్ మ్యాన్లు వెళ్ళడానికి భయపడేవాళ్ళు, జీవలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఒరే అనే పిలిచేది ఆవిడే, ఒరే నాన్న ఇటు రారా మేకప్ అయ్యి, నా దగ్గరికి రావడానికి భయపడతారు ఏంటారు అందరూ, నువ్వే మేకప్. అలా తర్వాత అసాధ్యుడికి మేకప్ వేసాను. నేను సెటిల్ అవ్వడానికి గమ్మత్తైన రీజన్స్ నా లైఫ్కి, నన్ను మర్చిపోలేను రీజన్స్. వాళ్ళకి కమ్యూనిస్టులు కదా, ముహూర్తం అనేది ఏం లేదు. మేము మేకప్ వేసాను, సెట్లో నుంచి మేకప్ రూమ్ నుంచి సెట్కి బయలుదేరి వెళ్తున్నాం. మధ్యలో రామానాయుడు గారు ఎదురయ్యాడు కృష్ణ గారికి నాకు. అలా చూసి, కృష్ణ ఎవడయ్యా నీకు మేకప్ వేశాడు అన్నాడు. ఇస్తున్నానండి. వెరీ గుడ్, చాలా బాగా వేశాడు. ఎంత రంగులు పూసేసి, ఇక్కడ ఎర్ర రంగు తెల్ల రంగు అన్నీ పూసేసి నానా బీభత్సం చేసేస్తారు, ఎంత హాయిగా ఉందయ్యా మేకప్, వడదలు బాగండి అన్నాడు. అది విచిత్రమైన సంఘటనలు అయ్యి అక్కడి నుంచి సెట్లోకి వెళ్ళామండి. అదే రోజు 2 సంఘటనలు జరిగినాయి. సెట్లోకి వెళ్ళాం. సెట్లోకి వెళ్తే ఇంకా టైం ఉంది, మీరు మేకప్ రూమ్లో ఉండండి అని అన్నారు. మేకప్ రూమ్లో ఎందుకులే, విఠలాచార్య షూటింగ్ జరుగుతుంది, వెళ్ళి చూసి వద్దాం రమ్మని తీసుకెళ్ళాడు. విఠలాచార్య గారు అట్లా చూడగానే ఎగిరి గంతేసి, ఎవడయా నీకు మేకప్, ఇంత ఎర్ర రంగు తెల్ల రంగు పూసి ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు, చాలా బాగుందయ్యా మేకప్ అన్నాడు. ఈ 2 సంఘటనలు నా జీవితానికి అలా పైకి ఓకే. అంటే ఒక న్యాచురల్ మేకప్ అనేది ఇలా ఉంటుంది అని అప్పుడు పరిచయం చేశారు. ఎందుకంటే ఫిల్మ్లో చేంజ్ వచ్చింది. అప్పుడు మేకప్ మెటీరియల్ కూడా ఛాంబర్లో కోటా సిస్టంలో ఇచ్చేవాళ్ళు, హాలీవుడ్లో తయారై వచ్చాయి. అంటే ఇక్కడెక్కడ ఇండియాలో తయారైనవి కాదు అసలు, హాలీవుడ్లో తయారైన మేకప్ మెటీరియల్. అది లైట్ ఈజిప్షియన్ అని, డార్క్ ఈజిప్షియన్ అని, కలర్స్ని బట్టి, మనిషి కలర్ని బట్టి మేకప్ చేంజెస్ అలా వచ్చాయి. కోటా ప్రకారం ఇచ్చేవాడు. అప్పుడు యూజువల్గా లిప్స్టిక్స్ కానీ ఇంకా మిగతాటి అన్ని ఎవ్రీథింగ్ అక్కడి నుంచి వచ్చాయి, హాలీవుడ్ నుంచి వచ్చాయి. అది ఛాంబర్లు మనకి ఇచ్చేవాళ్ళు. ఈ సినిమాకి ఇంత కోట అని ఆ కోటా రూపంలో ఇచ్చేవాళ్ళు. అవి మనం కొనుక్కొని తీసుకొచ్చి పెట్టుకునేవాడు. బాడీ మేకప్ దగ్గర నుంచి అలా. ఇక అక్కడి నుంచి నన్ను వదలరా కృష్ణ గారు కానీ నిర్మల్ గారు కానీ. అలా ప్రతి సినిమా తర్వాత ఒకసారి కొన్నాళ్ళ తర్వాత కృష్ణ గారు అన్నాడు, నువ్వు ఎవరికైనా చేసుకోవయ్యా మేకప్, నేను కాదన్నాను, బట్ ఒక రూమ్ పెట్టుకో అని చెప్పి రూమ్ పెట్టించడానికి కూడా ప్రయత్నం చేశాడు. వద్దండి ఇవన్నీ వద్దు, నేను స్టూడియోకి వచ్చి మేకప్ అని. చాలామందితో పనిచేశాను, పెద్ద డైరెక్టర్లతోటి వాళ్ళతోటి.